ఉద్దేశించి పెట్టడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ఇంకా ఎవరైనా ఇంటి దొంగలు ఉన్నట్లయితే దయచేసి వారిని వెళ్ళిపోవాల్సిందిగా మేము శిరస వారిని కోరుకుంటూ, ఖబర్దార్ ఇంటి దొంగలారా, మేము రాజేశ్వర రెడ్డి గారు, మల్కిరెడ్డి రాజేశ్వర రెడ్డి గారు అన్న నమ్మి నానబోతే పుచ్చిలు పూర్ణలైనట్టుగా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రాగానే నిన్ను నమ్మి మండల ఇన్ఛార్జిగా నిన్ను వ్యవహరించమని చెప్తే నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి, కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి ఇతర పార్టీకి కోవట్టుగా పనిచేస్తావా? మీకు సమన్వయ కమిటీ మెంబర్లను మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని పెడతారు, ఇన్ఛార్జ్లను అప్పచెప్తారు, ఇందిరమ్మ కమిటీలలో ఇస్తారు. మరి మీకు ఎక్కడ పోయింది? మీకు బుద్ధి అనేది, జ్ఞానం అనేది కనీసమైనా ఉన్నదా? కీర్తి వెంకటేశ్వర్లు గారు గతంలో ఒక మాట చెప్పినట్టుగా, పొట్టేనికి పుట్టాడు బుద్ధలు అన్నట్టుగా, అయ్యా నీ బుద్ధిని చూపించుకున్నావు. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మోసం చేయాలనిపించింది? గతంలో 2018 సంవత్సరంలో ఎలక్షన్లో మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఒకవేళ టీఆర్ఎస్ పార్టీలో ఉండి పని చేసినట్లు అయ్యేది ఉంటే మీరు మాతో కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు టచ్లో ఉన్నారు. మరి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత మీరు కడియం శ్రీహరి గారికి పని చేయలేదు. పోనీ ఇందులో ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్లోనైనా కనీసం వారికి పనిచేశారా? అది లేదు. మరి ఇవాళ మేము పోతా ఉన్నాం, మేము 1000 మందితోటి పోతాం, 500 మందితోటి పోతాం, ఎంతమందితోటి పోతే ఏమున్నది? ఊగదంపుడు ముచ్చట్లు ఎన్ని చెప్తే ఉన్నది. మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు, చెప్పు మీద కుచ్చు లాంటి వాళ్ళు. మీరు ఎప్పుడు చూసిపోయేది తెలియదు, ఎప్పుడు ఉండేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది లేదు. మీతో అయ్యేది ఏం లేదు. ఉట్టిన పోయి పార్టీని బదనం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోతున్నాం, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వస్తూ ఉన్నాం మేము ఇదని చెప్పి మీరు అనవసరంగా బదనాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు చేసిన అన్యాయం ఏంది? ఎవరి మీద మీకు కోపం ఉన్నది? ఇలా మీ దగ్గర తప్పును పెట్టుకొని ఇవాళ ఎవరిని విమర్శిస్తూ ఉన్నారు? ఎవరికి ఏలు పెట్టి చూపిస్తూ ఉన్నారు? మీరే దావతులలో పోతారు, మీరే వాళ్ళతో కోవట్టు వ్యవస్థ చేస్తారు, మీరే వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ మేమే సంసారం అని చెప్తారు. తస్మాత్ జాగ్రత్త. ఇంటి దొంగలు ఇంకా ఎవరైనా ఉన్నట్టు అయ్యేది ఉంటే తక్షణమే కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళండి. కరుడు పట్టిన నికాస్ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఉన్నారు, పార్టీలో పనిచేస్తాము. పార్టీకి వ్యక్తిగతంగా విమర్శలు ఉన్నప్పటికీ ఇక్కడ ఎవరు కూడా భూములు ఎట్లయితే ఉండే పంచాయతీలు ఏం లేవు. పార్టీలలో ఉంటాయి, చిన్న తారతమ్య భేదాలన్నీ ఉంటాయి. వాటి గురించి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఇలా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ నమ్మి కడియం శ్రీహరి గారి మీద వ్యతిరేకత ఉన్నట్లు అయ్యేది ఉంటే 55,000 ఓట్ల మీద ఎంపీ గారికి ఇవ్వకపోతురు కదా. మీకు ఆ కనీస అవగాహన లేదా? ఇకపోతే ప్రతి ఒక్కరు ఉప ఎన్నిక అని అంటారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి సమాచారం వచ్చినా, ఎటువంటి ఆర్డర్స్ వచ్చినా ఆ ఉప ఎన్నికకు సిద్ధమని చెప్పి మా కడియం శ్రీహరి గారు బరాబర్ చెప్పేసిళ్ళు. మేము కూడా ఆ ఉప ఎన్నిక వస్తే 100% కాంగ్రెస్ పార్టీ ఎవరిని గుర్తించినా కాంగ్రెస్ పార్టీని నమ్మి బలపరిస్తే కాంగ్రెస్ పార్టీ వ్యక్తులందరూ మేము గెలిపించుకునేందుకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజుల బట్టి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి ఈరోజు కడియం శ్రీహరి గారు వెంటనే ఏ నడియరాత్రి ఫోన్ చేసినా, ఏ కార్యకర్త కాకపోతే వచ్చినా పనిచేస్తూ ఉన్నారు. ఏం కావాలని అడుగుతూ ఉన్నారు. మీ మండలానికి ఏం కావాలి, మీ గ్రామానికి ఏం కావాలి, నేను ఇది తీసుకొస్తానా, మేము అడగక ముందుకే మేము ఇది తీసుకొస్తానా, మీకు ఇది ఓకేనా కాదా అని చెప్తా ఉన్నాడు. మీరు అభివృద్ధిలో పోటీ పడండి మాతో పాటు, ఎవరైనా కానీ ఏ పార్టీ వల్ల కానీ. ఇది కావాలంటే రండి చర్చకు, అఖిలపక్షంగా కూర్చుందాం, మాట్లాడదాం. కానీ ఇట్లుండి ఇందులకు లొల్లిలు పెట్టించి, పంచాయతీలు పెట్టించి, వాడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు కాదు, వీడు ఇట్లా వాడు అట్లా అని మాట్లాడడం సబబు కాదు. కాబట్టి మీరు ఎక్కడికి పోయినా ఇంకెవరైనా ఉన్నా వెళ్ళండి. మీరు పోయిన వాళ్ళతో పెద్ద ఒరిగేది ఏం లేదు. మాకు ఉన్నా కానీ మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా పార్టీ జెండా కింద పార్టీ గైడ్లైన్స్లో పనిచేస్తాం. కాబట్టి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు, మా మండల అధ్యక్షుల గారి నేతృత్వంలో వెంటనే వారిని సస్పెండ్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక ముందు ఏదైనా ఉన్నట్టు అయ్యేది ఉంటే మండల పార్టీ అధ్యక్షులకు కానీ, సమన్వయ కమిటీ సభ్యులకు కానీ, ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు కానీ ప్రతి ఒక్కరికి మీరు ఇంటిమేషన్ పాస్ చేయండి. ఏదైనా ఉంటే దాన్ని తారతమ్య భేదాలు లేకుండా మేము చర్చించుకొని మాట్లాడుకొని ఒక దిశానిర్దేశం చేసుకొని ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.